15 రోజులు తన వెంట మన సంఘం పిల్లలు చాలామంది వెళ్తారు. ఎవరిని వెళ్ళొద్దని చెప్పను, వెళ్ళండిలో వెళ్తున్నాను కానీ ఎవరో చెప్పలా. నేను కూడా ఎవరో తెలియదు, దేవుడు ఏదో చెప్తున్నాడు, దేవుడు చెప్తున్నాడు ఒక సేవకుడు వస్తాడని, అంతేగాని నేను కూడా మీకు పేరు చెప్పలా. ఒక సేవకుడు వస్తాడన్న దేవుడు చెప్తారు. సాక్ష్యంతో కూడిన వాక్యం తర్వాత సెలవు తీసుకుందాం. ఈ లోపల ఆయన తలంపు పుట్టిస్తూ ఆట తెప్పిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి నామానికి స్తోత్రములు. మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు. బయట ఉన్న వాళ్ళందరికీ, సేవకులకి, బ్రదర్స్కి, అవునా, స్టేజ్ మీద ఉన్నటువంటి సేవకులకి, సమర్పణ రావు గారికి, అందరికి కూడా హృదయపూర్వక వందనాలు. హల్లెలూయా. అసలు ఈరోజు ఇక్కడ ఉంటానని ఎక్స్పెక్ట్ చేయలేదు. దేవుడు కొన్ని సందర్భాల్లో నడిపిస్తాడట. 2017 సంవత్సరం అనుకుంటా వచ్చాను. మరలా 24వ సంవత్సరం. ఇది ఎన్నో సంవత్సరం? 2008 అనుకుంటా చనిపోయింది కదా. 2008, 24 అంటే ఆల్మోస్ట్ 16 ఇయర్స్, 16 సంవత్సరాలు. అవునా? సో ఒక మనిషిని మనం ఈజీగా మర్చిపోతాం. అవునా కదా? మనిషి ఉన్నంత వరకే తెలుస్తుంది. వెళ్ళిపోయాడు అంటే, అవునా, రేపటికి 3 అని చెప్పేస్తారు. సో ఈరోజు బ్రతికే వాళ్ళకి, అవునా, రేపు మనది కాదు. అవునా? ఈ మన జీవితాలు ఎప్పుడు ముగుస్తాయో మనకు తెలుసా? తెలియదు. రేపు ఉంటామో లేదో మనకు తెలియదు. ఏ రోజు మన జీవితాలు ముగిసిపోతాయో తెలియదు. ఇప్పుడు ఇక్కడ పువ్వు ఉంది, అవునా, ఎంతసేపు ఉంటుంది? ఇది పొద్దున వికసిస్తుంది, సాయంత్రానికి వాడిపోతుంది. మన జీవితాలు కూడా అంతే. డేవిడ్ గారు నేను మొట్టమొదటిగా చూసింది 2021 సంవత్సరం హైదరాబాద్ ప్రాంతానికి వచ్చినప్పుడు నేను కలిసి ఆయన పిలిపించాను. సో అప్పుడు చూడడమే. ఆయన ఒకటే చెప్పాడు, నువ్వు గుంటూరుకు వచ్చి చూడు. నేను వచ్చాను, పెళ్ళి కాకముందు రాలా. అంటే మనిషిని చూస్తే, అవునా, అర్థమవుతుందా లేదా? బైబిల్లో ఉంది, నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. ఒక మనిషిని చూసిన తర్వాత ఆయన సంఘం ఏంటో, ఆయన కుటుంబం ఏంటో చూడడం అవసరమా? అవసరం లేదు. కానీ ఒక పెళ్ళికి మనం కంపల్సరీ చూస్తాం. పెళ్ళి చూపులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఒక దేవునితో సహవాసం కలిసిన వ్యక్తితో అతన్ని డైరెక్ట్గా చూసినప్పుడు మనం దేవుణ్ణి చూసినట్టుగానే ఉంటుందంట. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. అబ్రహాము విశ్వాసులకి తండ్రి అయ్యాడు. ఎందుకని తండ్రి అయ్యాడు అంటే తన చరిత్ర, అవునా, ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మామూలు మనిషిని జ్ఞాపకం చేసుకుంటారా? జ్ఞాపకం చేసుకుంటారు సంవత్సరానికి ఒకసారి, అవునా, ఇంట్లో కూడిక పెట్టుకొని జ్ఞాపకం చేసుకుంటారు. కానీ ఒక సేవకుని జ్ఞాపకం చేసుకుంటే ఎంతమంది, ఎన్ని దీపాలు వెలిగించబడాలా? అవునా కదా? ఒక దీపాన్ని వెలిగించాలంటే, ఈ రోజుల్లో ఒక దీపాన్ని వెలిగించాలంటే చాలా ప్రయాసతో కూడుకున్నది. ఆ రోజుల్లో సేవ వేరు, ఈ రోజుల్లో సేవ వేరు. ఆ రోజుల్లో వాళ్ళు బస్సులో తిరిగారు, అవునా, కార్లు ఉన్నాయి వాళ్ళకి లేవు. సైకిల్ మీద, బస్సుల్లో, ట్రైన్లలో ఎక్కడ ఎలా దొరికితే అలా వెళ్ళిపోయేవారు. డోలు వేసుకొని, సైడ్ డ్రమ్ వేసుకొని. అవునా, ఆ రోజుల్లో ఆటంకాలు లేవు. కానీ ఈ రోజుల్లో విస్తారమైన ఆటంకాలు. ఎక్కడ కూడిక పెట్టినా సరే అక్కడ అనేక రకాల ఆటంకాలు. హల్లెలూయా. దేవుని నమ్మిన బిడ్డల్ని దేవుడే నడిపిస్తాడంట. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరం. ఈ లోకంలో నీతిమంతులు చాలా ఉన్నారు. కొర్నేలి కూడా నీతిమంతుడే, అవునా కదా? కొర్నేలి ధర్మకార్యాలు దేవునికి చేరాయంట. అతడు చేసే మంచి పని కానీ, అతడు చేసే ప్రతి కార్యం కూడా దేవునికి చేరి ఏం చేశాడు? అతనికి దూతని పంపించి తనతో మాట్లాడతాడు. ఒక లోకస్తుని దగ్గరికే సాక్షాత్తు దేవుని దూత దిగొచ్చేసింది. అతడు దేవుని నమ్ముకున్నాడా?
నమ్ముకోలే. సాక్షాత్ దేవుని దూత దిగొచ్చి, కొర్నేలి నీ ప్రార్థనలు, చూడండి, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యములు నా సన్నిధికి చేరాయి. అంటే ఒక మనుష్యుడు ధర్మకార్యాలు చేసిన, యథార్థంగా జీవించిన అతని ప్రార్థన దేవుడు తీసుకుంటాడు. ప్రార్థన తీసుకుంటాడు, తన నడవడిని చూస్తాడు, తన యథార్థ ప్రవర్తనను చూస్తాడు. కానీ అదే మనుషుడు మరణమైన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళాలంటే యేసయ్య రక్తంలో కడగబడితేనే కానీ వెళ్ళలేడు. యేసయ్య రక్తంలో కడగబడితేనే కానీ. చెప్పొచ్చు కదా, నీ ధర్మకార్యాలు అందాయి, నువ్వు నీ ప్రార్థన నాకు అందింది, నువ్వు సరాసరి నేను తీసుకుంటానని చెప్పాడా? చెప్పలే. ఒక సేవకుడు వెళ్ళి అతన్ని, చర్మకారుని ఇంట సీమోనున్నాడు, అతని దగ్గరికి అతన్ని పిలిపించుకొని నీవు బలపడు. చూడండి, ఒకటే ఒక మనిషిని బలపరచడానికి ఇంకొక మనుషుడు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం ఒక్కసారి. ఎనభై 89వ కీర్తనల గ్రంథం 89, 47 నుంచి 47, 48. నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకం చేసుకొనుము, ఎంత వ్యర్థముగా నీవు నరులందరినీ సృజించి ఉన్నావు. మరణము చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు? మరణము చూడకుండా బ్రతికే నరుడు ఉన్నారు ఈ లోకంలో? లేరు. ఒక ఇద్దరు ఉండేవాళ్ళు. ఎవరు? ఒక ఆయన హానోకు, అవునా? ఒక ఆయన ఏలియా. చూడండి, ఒక మనుషుడు దేవునితో సహవాసం కలిగి ఉన్నాడంట. దేవుడు ప్రతిరోజు భూలోకానికి వస్తున్నాడంట. 365 సంవత్సరాలు హానోకు దేవునితో, 365 నడవలేదు, 360 నడిచాడు. 60 సంవత్సరాలు అతను నడవల, లోకానుసారంగా నడిచాడు. కానీ 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. దేవుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడంట. ఇద్దరు కలుసుకొని పోతూ ఉన్నారంట. ఇద్దరు మాట్లాడుకుంటూ పోతూ ఉన్నారు. డైలీ, హానోకు ఎలా ఉన్నావు, నీ భార్య ఎలా ఉంది, నీ పిల్లలు ఎలా ఉన్నారు, నీ కుటుంబ వ్యవస్థ ఎలా ఉంది, పెద్దోడు మాట వింటున్నాడా, చిన్నోడు మాట వింటున్నాడా? అవునా? దేవుడితో ఒక మనుషుడు, ఒక స్నేహితుడిలాగా మాట్లాడుతున్నాడంట. మన స్నేహితులు ఎలా మాట్లాడుకుంటారు? అలాగ దేవుడు హానోకుతో మాట్లాడుకుంటూ డైలీ రావడం, దేవుడు వెళ్ళిపోవడం. కానీ ఒక రోజు వచ్చింది, హానోకు దేవుడు కలిసి మాట్లాడుకుంటూ పోతున్నారంట. చివరికి ఎక్కడి దాకా వెళ్ళిపోయారంటే, చూడు, దేవుడు అడిగాడంట, హానోకు, రోజు నేను నీ దగ్గరికి వస్తున్నా కదా, రోజు నీ ఇంటి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నా కదా, ఒక్కరోజు నా దగ్గరికి రావా, ఒక్కరోజు నా ఇంటికి రావా అని అడిగాడంట. పాపం హానోకి తెలియదు. ఎందుకంటే అక్కడికి వెళ్తే మళ్ళీ తిరిగి వచ్చే విషయం తెలియదు. అలా వెళ్ళిపోయారు. అంతే, ఇంకా అక్కడికి వెళ్ళిపోయారు. దేవునితో నడుచుకుంటూ వెళ్ళిపోయాడంట. మన విశ్వాస జీవితం దేవునితో నడిస్తే ఒకలాగుంటుంది, లోకంతో నడిస్తే ఇంకొకలాగుంటుంది. ఇక్కడ అంటాడు, మరణము చూడక బ్రతుకు నరుడెవడు? ఉన్నారా ఎవరైనా? చేయొద్దండి ఉంటే కనుక. హల్లెలూయా. ఎవరు కూడా లేరు. ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, అవునా, ఇండియా ప్రెసిడెంట్ కావచ్చు, అమెరికా ప్రెసిడెంట్ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు ఎవరు ఎక్కడికి పోవాలి? చివరికి మట్టిలోకి పోవాల్సిందే. మట్టిలోకి చేరకుండా ఏ మనుషుడికి విడుదల లేదు. మరణము చూడకుండా బ్రతికే నరుడు లేడంట. డేవిడ్ గారు కూడా అనేక రకాలుగా ఆయన సేవని మిమ్మల్ని అందరినీ చూస్తే చెప్పేచ్చు, అవునా? ఆ తర్వాత సమర్పణరావు గారి సేవని కొనసాగిస్తున్నాడు, అవునా? దేవుడు ఎవరినో ఒకరిని ఎన్నుకుంటాడు. దావీదుతో అంటాడు, దావీదు, నీ కుటుంబంలో నీ దీపాన్ని ఆరిపోకుండా చేస్తానంటాడు. అంటే దావీదు చనిపోయిన తర్వాత సొలొమోన్ తర్వాత ఇంకొకరిని, అంటే ఒకరి తర్వాత ఒకరిని తన కుటుంబంలో ఒక దీపాన్ని ఉంచాడంట. ఎందుకు? దావీదుకి మాట ఇచ్చాడు కదా, ఇచ్చాడా లేదా? దావీదుకు మాట ఇస్తాడు, నీవు చేసిన కార్యాన్ని బట్టి నీ కుటుంబంలో ఒక దీపాన్ని ఉంచేస్తాడని చెప్పాడు.
సో మనం చేసే కార్యాలు, అవునా, మనం చేసే ప్రతిదీ కూడా, మనం చేసే ప్రతి కార్యం కూడా దేవుడు లెక్కలోకి చూస్తాడంట. మరణము చూడక బ్రతికే నరుడెవడు. దీపము ఉండగానే నీళ్లు చక్కబెట్టుకో, ప్రాణం ఉండగానే ప్రభువుని నమ్ముకో. దేవుణ్ణి నమ్ముకోవడం వేరు, దేవుణ్ణి వెంబడించడం వేరు, దేవునిలో కొనసాగడం వేరు. చాలామంది నమ్ముకుంటారు, కానీ కొనసాగించడం అనేది చాలా ప్రయాస. నమ్ముకోవడం చాలా ఈజీ, బాప్తీసం తీసుకోవడం చాలా ఈజీ. కొంతమంది ఇక్కడ కాదని పోయి యెరూషలేములో బాప్తీసం తీసుకుని, యోర్దాను నదిలో బాప్తీసం తీసుకుంటున్నారు. బాప్తీసం ఎక్కడ తీసుకున్నా అని అడుగుతాడా దేవుడు? తీసుకున్నావా లేదా? అదే సాక్ష్యం. నీ హృదయంలో ఒప్పుకొని, నీ నోటితో ఒప్పుకొని నీ హృదయంలో నమ్మాలంట. దాన్ని బట్టే దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు తప్ప నువ్వు ఎక్కడ తీసుకున్నావు అనేది చూడ. మరణాన్ని చూడకుండా మనం ఎవరం కూడా బ్రతకలేం. కంపల్సరీ ప్రతి ఒక్కరికి కూడా ఒకరోజు ముగింపు అనేది ఉంటుంది. ఈ కుండ ఒకరోజు పగలాల్సిందే, అవునా కదా? హిందువుల ఆచారం ప్రకారం అయితే చివరి రోజు కట్టె కాల్చిన తర్వాత, కట్టేసిన తర్వాత కుండ పెట్టుకుంటారు. అంటే మా ఫ్యామిలీ హిందూ ఫ్యామిలీ కాబట్టి కాల్చే పద్ధతి. కుండ పెట్టుకొని ఒక్కో రౌండ్కి ఒక్కో హోల్ కొడతారు ఆ కుండకి. కొంతమంది మూడు హోల్స్ కొడతారు, కొంతమంది 5 కొడతారు, కొంతమంది 7 కొడతారు. చివరికి దాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. అంటే ఆ రోజుతో ఆయన కుండ పగిలిపోయింది. మన జీవితాలు కూడా ఏదో ఒక రోజు ఉంటాయా? పగిలిపోవాల్సిందే. కాబట్టి యేసయ్య ఇక్కడ అంటాడు, నా ఆయుష్కాలం ఎంత కొద్దిదో జ్ఞాపకం చేసుకును, ఎంత వ్యర్థముగా నీవు నరులందరినీ సృజించి ఉన్నావు, మరణము చూడక బ్రతుకు నరుడెవడు. నా ఆయుష్కాలం ఎంత కొద్దిదో జ్ఞాపకం చేసుకోమంటాడు. ఆయుష్కాలము, అవునా, మనమందరిది ఎంత? దావీదు అంటాడు, నా ఆయుష్ను బెత్తడంతగా చేసి ఉన్నా ఉంటాడు. బెత్తడంత అంటే మన ఆయుష్కాలం ఎంత? 100 సంవత్సరాలు అందరూ బ్రతకాలనుకుంటాం. వీళ్ళంతా బ్రతికారు. నోహు కానీ వీళ్ళంతా కూడా 900 సంవత్సరాలు బ్రతికారు, 936 సంవత్సరాలు బ్రతికారు. అబ్రాహాముకి వచ్చేసరికి 185 సంవత్సరాలు అయింది. మోషే దగ్గరికి వచ్చేసరికి 120 సంవత్సరాలు. ఈ రోజుల్లో చూస్తే బైబిల్లో ఉంటుంది, నరుని ఆయుష్కాలము 70 సంవత్సరం, అధిక బలం ఉంటే 80 సంవత్సరం. అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే. ఆ రోజుల్లో 80 బ్రతికారు. డేవిడ్ గారు 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు బ్రతుకుంటాడు. ఎంతో నాకు కరెక్ట్గా ఏజ్ తెలియదు, కానీ ఆయన సేవ చేసిన సంవత్సరాలు 50 అని విన్నాను. మనం ఎన్ని సంవత్సరాలు బ్రతికామనేది ముఖ్యమా, ఎలా బ్రతికామనేది ముఖ్యమా? హంసలాగా ఒక్కరోజు బ్రతికినా చాలంట. మనం ఎలా బ్రతికామనేది చాలా ముఖ్యం. ఇప్పుడు డేవిడ్ గారిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే కారణం ఏంటి? ఆయన కొన్ని ఆత్మలను రక్షించాడు, వారి కొరకు ప్రార్థించాడు, వాటి కొరకు మొరపెట్టాడు, కన్నీరు గార్చాడు. మనం కనీసం ఒక్కరి కోసమైనా ప్రార్థిస్తున్నామా? ఒక్కరి కోసం కాదు, కనీసం మన కోసమైనా ప్రార్థన చేసుకుంటున్నామా? మన కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నామా? మన బిడ్డలు రక్షించబడాలని అందరం కోరుకుంటాం, మన బిడ్డలు ప్రయోజకులు కావాలని కోరుకుంటాం, అవునా? మన బిడ్డలు గొప్ప స్థాయిలో ఉండాలని కోరుకుంటాం. వాళ్ళు అలా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏలీ ఎలాంటి దృష్టి అంట? మంద దృష్టి అయిపోయిందంట. ఏలీ దృష్టి ఏంటి? మంద దృష్టి అయిపోయింది. కానీ సమూయేలు దృష్టి ఎలాంటిది? ఇందాక సేవకుడు చెప్పాడు కదా, ఎలాంటి దృష్టి? దూరదృష్టి గలవాడు, దూరదృష్టి కలిగే సేవకుడు. ఏలీ మంద దృష్టి గలవాడు, అవునా? మనం చేసే ప్రతి కార్యం కూడా దేవునిలో నిలబడి ఉండాలంటే, మనం చేసే ప్రతి ప్రయత్నం కూడా నిలబడి ఉండాలంటే దేవునిలో మనం స్థిరముగా ఉండాలంట. ఇప్పుడు చాలా రకాల కుండలు ఉంటాయి ఈ లోకంలో. ఒకప్పుడు కుండలు వాడేవాళ్ళు, కానీ ఇప్పుడు వాడట్లా. రకరకాల గిన్నెలు వచ్చినాయి. కానీ ఒకప్పుడు అన్ని కుండలు ఉండేవి ఇంట్లో. కూర కుండ, అన్నము కుండ, నీళ్ళ కుండ, మజ్జిగ కుండ. కుండలు తయారు చేసేటప్పుడు ఒకటేలాగా తయారు చేస్తాడు, అవునా కదా? డిఫరెంట్గా తయారు చేస్తారా? చేయరు. తయారు చేసేప్పుడు ఒకటే మట్టితో తయారు చేస్తాడు, అవునా? ఒకేలాగా కాలుస్తారు. కానీ ఇది వాడబడేటప్పుడు ఎలా అయిపోతే పాత్రలు
ఒక్కోదానికి డివైడ్ అయిపోతూ ఉంటాయి. ఒకటి కూరకి, ఒకటి అన్నానికి, ఒకటి సాంబార్కి, అవునా, ఒకటి ఒకటి ఘనతకు వాడే పాత్రలు కొన్ని ఉంటాయి, ఘనహీనంగా వాడేటి కొన్ని ఉంటాయి. కొన్ని కిచెన్లో ఉంటాయి, కొన్ని బాత్రూమ్ దగ్గర ఉంటాయి, కొన్ని ఇంటి బయట ఉంటాయి. అంటే చేసేవాడు తెలుసా లేదా? చేసేవాడికి తెలుసు. మనం నిలబడే స్థితిని బట్టి దేవుడు మన జీవితాలు ఏం చేస్తాడంట? మారుస్తూ ఉంటాడంట. నీవు అడుగు, నాకు మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదని అంటాడు. దేనికోసం? మనం ఈ స్థితిలోంచి విడిపించబడాలంటే, ఈ బలహీనతలోంచి విడిపించబడాలంటే మనం ప్రార్థన చేయాలి. ఆ రోజుల్లో చూడండి, షడ్రక్ మెషక్ అబెద్నెగోలు ఎన్ని సంవత్సరాల వయసు వాళ్ళది? 14 సంవత్సరాల వయసు. వాళ్ళు ఒక దేశం కాని దేశానికి, వాళ్ళ దేశం కాదు, వాళ్ళ భాష కాదు, అలాంటి స్థితిలోకి వచ్చినా సరే వాళ్ళు దేనికోసం నిలబడ్డారు? యథార్థత కోసం, పరిశుద్ధత కోసం. అవునా? ఎక్కడ పరిశుద్ధత ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. ఎక్కడ 2-3 కూడి నామాన్ని స్మరిస్తారో వారి మధ్యలో ఉంటానని సెలవిచ్చాడు. మన దేవుడు మాట తప్పనివాడు. మడిమ మనుషులు ఏం చేస్తారు? కొన్నిసార్లు మాట ఇచ్చి తప్పేస్తాం. కానీ దేవుడు మాట ఇచ్చాడు అంటే దావీదుకి ఇచ్చిన మాటని స్థిరపరిచాడు. అలాగా స్థిరపరిచాడు. హల్లెలూయా. నీ కుమారుడు నా మందిరాన్ని కడతాడని చెప్పాడు. అలాగే తన కుమారుడు మందిరాన్ని కట్టాడు. 40 సంవత్సరాలు ఒక యుద్ధం లేదు, అవునా, ఒక కరువు లేదు, ఒక పోరాటం లేదు, ప్రశాంతమైన వాతావరణంలో దేవుని మందిరాన్ని కట్టించుకున్నాడు. హల్లెలూయా. దేవుడు ఒక మాట ఇచ్చాడంటే దాన్ని నెరవేర్చేవాడు. చూడండి హెబ్రీ పత్రిక, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం నుంచి, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యేను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతడు మృతి పొందియు ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. విశ్వాసమును బట్టి ఆనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునితో ఇష్టుడాయనని సాక్ష్యము పొందెను. హల్లెలూయా. విశ్వాసం లేకుండా ఏ నరుడు కూడా దేవునికి ఇష్టమై ఉండలేడు. విశ్వాసంతోనే మనం దేవుణ్ణి జయించగలుగుతాం. లోకంలో నీతిమంతుడికి మనం దాదాపు 40 సార్లు రాయబడి ఉంటుంది నీతిమంతుని గురించి బైబిల్లో. సామెతల్లో ఎక్కువ సార్లు రాస్తాడు, కీర్తనలు రాస్తాడు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అయినను వాటన్నిటి నుంచి తప్పించేవాడు ఆయనే. మనం ఈ లోకంలో ఎన్నున్నా కొన్నిసార్లు ఏముండదు? సంతోషం ఉండదు. కానీ దేవునిలో ఉండేవాడికి ఆ సంతోషం స్థిరంగా ఉంటుందంట. హల్లెలూయా. ఈ రోజుల్లో ఇద్దరిని పెంచడానికి తలభారం తోక్కొచ్చేస్తుంది అంటారు. కానీ ఆ రోజుల్లో ఎంతమంది? 10 మందిని, 12 మందిని, అవునా, చాలామందిని. మరి ఆ రోజుల్లో ఇంత సంపద ఉందా? లేదు. ఇంత జీతాలు లేవు, ఇంత సంపద లేదు, ఇంత లేదు. కానీ ఆ రోజుల్లో నెమ్మదిగా జీవించారు. ఈ రోజుల్లో నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం ఎంత ఉన్నా సరే ఉందా? లేదు. 1000 ఉండేవాడికి 2000 కావాలంటుంది, 2000 కావాడికి 10,000 ఉంటుంది, 10,000 కావాడికి 1,00,000 కావాలంటుంది, 1,00,000 ఉన్నవాడికి 2,00,000, 2,00,000 ఉన్నవాడికి ఈ యొక్క ఇండియా పరిపాలించేవాడికి ఏమనిపిస్తుంది అంటే ఇంకొక దేశం ఉంటే చాలనిపిస్తుందంట. ఇంకొక దేశం వచ్చినాక అది చాలదు. ఒక్కదాంతో తృప్తి పడే వాళ్ళు ఉన్నారా? తృప్తి అనేది మనుషులలో లేదు. కానీ ఆ రోజు ఏ పని చేసిన వారు తృప్తికరంగా చేశారు కాబట్టి వారు పరుగు కడముట్టించగలిగారు. మనం కడముట్టించగలగాలి అంటే మనలో ఏముండాలి? చేసేది సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఫస్ట్ మనం ఏ పని చేసినా, నువ్వు ఏ పనైనా చేయి, ఈ పని దేవుడు ఇచ్చింది అని కనుక చేస్తే అది మనకి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఎదుటోడికి సాటిస్ఫై చేయొచ్చు, అవునా, మన యజమానులకి సాటిస్ఫై చేయొచ్చు, అధికారులకి, మన ఇంటి వారికి, సంఘానికి. నువ్వు ఏ పని చేసినా మనం నమ్మకంగా లేకపోతే మనం అనుకుంటాం మనుషులు కదా అప్పగించింది పని అనుకుంటాం.
కానీ ఎవరి కోసం? చెప్పా కదా, కొన్ని ఘనతకు కొన్ని వాడతాడు, కొన్ని ఘనహీనతకు కొన్ని వాడతాడు. నన్ను ఘనహీనంగా వాడుతున్నాడని మనం బాధపడకూడదంట. ఎందుకంటే చేసిన వాడు అలా చేశాడు. సో ఇచ్చిన ఏ పని ఇచ్చినా సరే మనం నమ్మకంగా చేయడం అనేది చాలా ముఖ్యం. ఆ రోజుల్లో అలా చేశారు కాబట్టి ఈ రోజుల్లో ఇలా ఉంది. ఆ రోజుల్లో అలాగ వాళ్ళు ప్రయాసపడ్డారు. ఆ రోజుల్లో ఏమంటారు, ఈ ఛానల్స్ ఉన్నాయా? ఛానల్స్ లేవు. ఈ యూట్యూబ్ లేదు. యూట్యూబ్ వచ్చి అంతా మ్యాక్సిమం 10 years. అంతకుముందు ఉందా? లేదు. ఎక్కడ జరిగింది అక్కడే ముగిసిపోయేది. మనం దేవుని కొరకు కనుక నమ్మకంగా నిలబడితే దేవుడు మనల్ని ఘనమైన పాత్రగా వాడుకుంటాడంట. షడ్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిలో నుంచి రక్షించబడ్డానికి కారణం ఏంటి? వాళ్ళ యథార్థత, వాళ్ళ నమ్మకం. దేవుడు కాపాడితే కాపాడాడు, లేదంటే మేము మరణమైనా ఓకే. మరణం దూరం చేస్తుందా మనకి? దేవునికి చేయలేదు. మనం దేవునికి దగ్గర అయిపోతూ ఉంటాం. లాస్ట్ మంత్లో మా చర్చికి వచ్చాము. దాదాపు 90 సంవత్సరాలు ఉంటాయి. ప్రభులతమ్మ అని చనిపోయింది. ప్రభు దగ్గరికి వెళ్ళారు. అంటే తను ఇంచుమించు మాతో 12 సంవత్సరాలు గడిపింది. అంటే ఒక మనుషునికి ఇంకొక మనుషునికి ఎక్కడ? దేవునిలోనే సంబంధం అంట. ఈ లోక సంబంధం వేరు, దేవునిలో ఉండే సంబంధాలు వేరు. ఇక్కడ అంటున్నాడు, కయ్యేను హేబేలు కంటే శ్రేష్టమైన కయ్యేను కంటే శ్రేష్టమైన బలి అర్పించాడంట. ఎందుకని కయ్యేను అర్పించలేకపోయాడు? హేబేలు అర్పించాడు. వాళ్ళ విశ్వాసాన్ని బట్టి దేవుడు, వాళ్ళ విశ్వాసాన్ని బట్టి కార్యం అక్కడ చేశారు. ఈ లోకంలో నీతి 3 రకాలు ఉంటుందంట. నీతి తెలుసా? 3 రకాల నీతి. ఒకటి మనుషుల నీతి అంట, ఇంకొకటి దేవుని నీతి, ఇంకొకటి దయ్యముల నీతి. మనిషి నీతి వేరు, దేవుని నీతి వేరు, దయ్యముల నీతి వేరు. దయ్యాల నీతి ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మనిషి చెప్తాం. మనిషి నీతి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఎక్కడైనా వివాహం జరిగిందనుకో, అవునా, మన ఇంట్లో వివాహం జరుగుతుంది, జనాలందరూ వస్తారు. ఏం చేస్తారు? వచ్చిన వాళ్ళంతా కట్నాలు ఇస్తారు, అవునా. వాళ్ళు వచ్చే ముందు ఏం చేస్తారంట అంటే, వీడు నాకు ఎంత ఇచ్చాడు ముందు, అవునా, మా ఇంట్లో కుటుంబంలో పెళ్ళి అయితే ఎంత ఇచ్చాడు అని చూస్తారంట. అది చూసి 50 ఇస్తే 50 చెల్లిస్తారంట, 100 ఇస్తే 100, 1000 ఇస్తే 1000. అంటే నువ్వు నా ఇంటికి వస్తే నేను నీ ఇంటికి వస్తా, నువ్వు నా ఇంటికి శుభకార్యానికి వస్తే నేను నీ ఇంటికి శుభకార్యానికి వస్తా, నీవు నా మేలు కోరితే నేను నీ మేలు కోరుతా. ఇది ఎవరి నీతి? మనుషుల నీతి. మనం ఇలాగే ఆలోచిస్తాం. అదే దయ్యాల నీతి ఎలా ఉంటుందంటే, మనం పెట్టేదే తింటారు, అవునా, మనం పెట్టేదే తిని మనకే పెట్టేస్తారు. ఇది ఎవరి నీతి? దయ్యాల నీతి. అంటే దయ్యాల నీతి వేరు, మనుషుల నీతి వేరు. కానీ దేవుని నీతి ఎలా ఉంటుందంటే, ఏది చేసినా సరే తన సిలువేసే వాడిని ఏమన్నాడు? తండ్రి వీరేం చేయించున్నారు, వీరు ఎరగని కనుక వీరిని క్షమించేకును. చూడండి, దేవుని నీతికి మనుషుల నీతికి, అవునా, దయ్యాల నీతికి ఎంత తేడా ఉంటుంది. మనం ఈ లోకంలో జీవిస్తున్నాం, అవునా కదా. మనం ఎక్కడ జీవిస్తున్నాం? ఈ లోకంలో జీవిస్తున్నాం. ఈ లోకాన్ని అంటకుండా మనం జీవిస్తే పరలోక రాజ్యానికి తొందరగా వెళ్తాం, లేదంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మనం ఎంత భక్తి చేసినా, మనుషులకు కనబడాలని ఎంత భక్తి చేసినా మన భక్తి అంతా వ్యర్థమే. మనం ఎవరికి కనబడాలి? మన భక్తి దేవునికి కనబడాలి. పరలోకంలో ఉన్న దేవుడు అంటాడు కదా, నీకు కష్టం వస్తే మనుషులకు కాదు చెప్పుకుని. ఈ రోజుల్లో కష్టం వస్తే ఎవరికి చెప్పుకుంటారు? మనుషులకు చెప్పుకుంటాం, స్నేహితులకు చెప్పుకుంటాం, బంధువులకు చెప్పుకుంటాం. కానీ ఆ రోజుల్లో కష్టం వస్తే ఎక్కడ? డేవిడ్ అయ్య గారు అయితే నేను చూసింది ప్రార్థన. నేను ఆయనతో గడిపింది ఒక 7 సంవత్సరాలే. 2001లో మ్యారేజ్ అయింది. 2008లో తను ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఒక 7 సంవత్సరాలు. అది కూడా 7 సంవత్సరాలు కంటిన్యూగా ఉందా? లేదు. ఎప్పుడో ఒకసారి ఐదర్ నేనైనా ఇక్కడ రావాలి, లేదంటే మామయ్య గారైనా హైదరాబాద్ రావాలి.
చివరిగా 2007లో మాత్రం 10 రోజులు ఉన్నాడు. 10 రోజులు ఉన్నాడు అక్కడ. సో ఇంకా ఇటు వచ్చేసాడు, ఇంకా అటు రావడానికి ఆప్షన్ లేదు. అంటే చూడండి, మనం ఏది చేసినా సరే, ఎంత చేసినా సరే, ఎన్ని తలచినా, ఏది అడిగినా, జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై చేయుటిని, ప్రార్థనాలకించుమా ప్రభువా, ప్రార్థనాలకించుమా. ఎన్ని తలచినా, ఏది అడిగినా, జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరగాలి నీ చిత్తమే. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలాలో నాయే నీ లేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలాలో నాయే నీ బ్రతుకులేదు. అడవిలోనే జీవ పొందినా, అడవిలోనే నీ ప్రేమ పొందినా, ప్రార్థనాలకించుమా ప్రభువా, నా ప్రార్థనాలకించుమా. ఎన్ని తలచినా, ఏది అడిగినా, జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరగాలి నీ చిత్తమే. హల్లెలూయా. ఎన్ని తలచినా, ఏది అడిగినా, జరిగేది చివరికి దేవుని చిత్తమే. మనం అన్నీ అనుకుంటాం కదా. మనుషునికంట 60,000 తలంపులు పుడతాయంట రోజుకి. 60,000 తలంపులు. అందులో దాదాపు 60% వరకు వచ్చిన తలంపులే మళ్ళీ మళ్ళీ వస్తాయంట. వచ్చినాయి మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయంట. అందులో చాలా వరకే వ్యర్థమైనవి ఉంటాయంట. చాలా వరకే వ్యర్థమైనవి. ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడతామో, దేవా నీ చిత్తము నాలో జరిగించు, నీ చిత్తము నాలో నెరవేర్చుకో. మన ఆశ వేరుంటుంది, దేవుని ఆశ వేరుంటుంది. ఆ రోజుల్లో దేవునికి అప్పగించుకున్నారు కాబట్టి వాళ్ళు అలాగా ముగించగలిగారు. మనం దేవునికి అప్పగించుకుంటే, నేను అదే అనుకుంటా. చాలామంది నన్ను ఏమడుగుతారంటే, నువ్వు ఎట్లా ఉద్యోగం చేస్తావు, ఎట్లా సేవ చేస్తావు, ఎట్లా డ్రైవింగ్ చేస్తావు అని అడుగుతూ ఉంటారు. అంత ఓపిక ఎక్కడిది నీకు అని అడుగుతారు. నా గురి ఈ డ్రైవింగ్ చేయడం కష్టం, ఉద్యోగం చేయడం కష్టం, సేవ చేయడం కష్టం అనుకుంటే కష్టంగానే ఉంటుంది. మనం ఇష్టంగా చేసామనుకో, అవునా కదా, ఏ పనైనా ఇష్టంగా చేస్తే కష్టం అనిపించదు. అది ఎంత కష్టమైనా సరే కష్టం అనిపించదు. కారణం ఏంటంటే మనం, అందుకే పౌలు అంటాడు కదా, నా పరుగు కడముట్టించి తిని విశ్వాసాన్ని కాపాడుకుంటాను. ఆ స్టేట్మెంట్ ఇవ్వాలంటే మనం చెప్పగలుగుతామా? అది చెప్పాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఒక మనిషిగా అంత స్టేట్మెంటు చెప్పాలంటే చాలా కష్టం. కానీ ఆయన చెప్పగలిగాడు. ఒక గమాలియేలు పాదముల యొద్ద విద్య నేర్చాడంట, చదువు నేర్చుకున్నాడు, అన్నీ ఉన్నాయి. కానీ అన్నీ పెంటతో సమానంగా విడిచిపెట్టుకుని వెంబడించాడు. అలా వెంబడించాడు కాబట్టి ఎన్నో కొరడా దెబ్బలు తిన్నాడు, ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, ఎన్నో దూషణలు పొందినా సరే చివరికి తల రెండు మొండెం ఒకవైపు, తల ఒకవైపు. తను చనిపోతాడని తెలుసు, తనని బంధిస్తారని తెలుసు, తనని చంపేస్తారని తెలుసు. మనం ఆడికి పోతే చంపేస్తారంటే వెళ్తామా? ఆడికి పోతే స్వార్థకి వెళ్తే కొడతారని చెప్తే వెళ్తామా? వెళ్ళలేము. ఎందుకంటే మనలో ఏముంటుంది, కొంచెం భయం ఉంటుంది. ఇంకొంచెం రోజులు బతకాలి, ఇంకొద్ది రోజులు బతకాలి. కానీ ఆ రోజుల్లో వాళ్ళు అన్నీ విడిచిపెట్టి, అన్నిటికీ తెగించి, అవునా, ఎంత వచ్చేదో తెలియదు, ఎంత పోయేదో తెలియదు. నేను పెళ్ళైన కొత్తలో వచ్చినప్పుడు ఎవరైనా లేటుగా వచ్చారనుకో, గేట్ వేయమని చెప్పేవాడు.
అప్పుడు అనిపించేది వాళ్ళు ఏం బాధపడరా, అప్పుడు తెలియదు కదా నాకు. ఇదేంటి ఇంత స్ట్రైట్గా చెప్తే ఎవరు ఉంటారు అసలు, గేట్ ఏమని పేరు ఎత్తి మరీ చెప్పేవాడు. అప్పుడు అనిపించేది, కానీ ఇప్పుడు అదే నిజం అనిపిస్తుంది. ఇప్పుడు అదే కరెక్ట్, కానీ ఇప్పుడు అలా చెప్తే కష్టం. కానీ ఆ రోజుల్లో అది వాళ్ళు లోబడ్డారు కూడా, అలాగే లోబడ్డారు. అలా లోబడ్డారు, అలా తగ్గించుకున్నారు, అలా అప్పగించుకున్నారు, అలా దేవునికి సంపూర్ణంగా సమర్పించుకున్నారు, దేవునికి లోబడ్డారు. ఒక సేవకుని లోబడ్డం అంటే దేవునితో లోబడ్డమే అనుకున్నారు. ఈ రోజుల్లో దేవుని నమ్ముకుంటారు అంటే దేవుని చూపించు అంటారు. చూపిస్తే ఉంటాడా? సరే, దేవుడు వచ్చాడనుకో, ఉంటారా? మోషే లాంటివాడే చివరి భాగం చూశాడంట, చెయ్యి అడ్డం పెట్టాడంట దేవుడు చూడడానికి. మరి ఉంటారా? కష్టం. దేవుణ్ణి చూడాలనుకోవడం మూర్ఖత్వం అనిపిస్తుంది. ఆ రోజుల్లో వాళ్ళు అలాగ ప్రయాణం చేశారు కాబట్టి వాళ్ళు అలా ఉండగలిగారు. హానోకు దేవునితో నడిచాడు. ఏలియా కూడా చూడండి, నన్ను చంపేయి అని ఒక యెజబేలు దగ్గర, అవునా, 400 మంది బయలుదేవతలను చంపేసి ఒక హీరోగా నిలబడ్డవాడు చిన్న మరణ భయం పట్టుకొని ఏమైంది? దేవా నన్ను తీసుకో, బదరి వృక్షం కింద కూర్చొని అడుగుతున్నాడు, నన్ను తీసుకో ప్రభువా, ఇంకా నాకు చాలు. అంటే ఎంత తోడికైనా సరే ఏముంటుంది? మరణ భయం ఉంటుంది. బ్రతకాలని ఆశ, బ్రతుకున్నప్పుడేమో చనిపోవాలనుకుంటారు. కుటుంబ సమస్యలు, ఇంట్లో సమస్యలు, ఏదో సమస్యలతో చనిపోవాలని డిప్రెషన్కి వెళ్ళిపోతారు. తీరా చనిపోయే టైంలోనేమో బ్రతకాలనిపిస్తుంది. మనిషి చూడండి, ఆయుష్ దేవుడిచ్చిన ఆయుష్ బ్రతకడానికి. కానీ ఈ రోజుల్లో, అవునా, ఈ రోజుల్లో ఎక్కువ మంది సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నారు, చాలామంది చనిపోతున్నారు. దేవుడిచ్చిన ఆయుష్ని వృధాగా పోగొట్టుకుంటున్నారు. మనిషి జీవితం ఎన్ని లక్షలు పెట్టినా, కిడ్నీ కావాలంటే దొరికిద్దా? ఒక లివర్ కావాలంటే ఇస్తారు ఎవరైనా? హార్ట్ కావాలంటే? అంటే దేవుడు ఎంతో విలువైనటువంటి పాత్రగా మనిషిని చేశాడు. కానీ మనం చిన్న చిన్న వాటికి, కోపోద్రేకాలకి, అవునా, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఏ వేటి ద్వారానో వారి జీవితాల్ని పనంగా పెట్టేస్తున్నారు. బ్రతకడం కంటే చావడమే మేలనుకుంటున్నారు. ఆ రోజుల్లో దేవుని కొరకు చావడం ఇష్టపడ్డారు. కానీ ఈ రోజుల్లో చిన్న చిన్న వాటి కొరకు చావడానికి సిద్ధమైపోతున్నారు. మనల్ని మనం చంపుకుంటే ప్రయోజనం? పోతాం పరలోకానికి. మనల్ని మనం చంపుకుంటే నరకానికి. ఇస్కరియోతు యూదా చూడండి, చివరికి ఎక్కడికి పోయాడు? యేసయ్యతో 3.5 సంవత్సరాలు సేవలో ఉన్నాడు, యేసయ్యతోనే తిన్నాడు. యేసయ్య 5 రొట్టెలు 2 చేపలు పంచిపెడితే చిన్నాడు. అన్ని అద్భుతాలు చూశాడు, అన్ని ఆశ్చర్యకార్యాలు చూశాడు. కానీ ముగింపు ఎలా ఉంది? చాలా బాధాకరం. అందుకంటాడు, ఒకని జన్మదినము కంటే ఒకని మరణదినం మేలు. అవునా కదా? కార్య ఆరంభము కంటే కార్యాంతం మేలు. ఆరంభం గొప్పగా చేస్తారు చూడండి. ఏ షోరూమ్ అయినా ఓపెన్ చేసినప్పుడు, ఏదైనా హాస్పిటల్స్ కానీ ఏదైనా ఓపెన్ చేసినప్పుడు గొప్పగా చేస్తారు. కానీ ముగింపు వచ్చేసరికి లాస్ వచ్చింది, బిజినెస్ లాస్ అయిపోయింది. తెలుస్తుంది ఎవరికైనా? ఎవరికి తెలియదు. రాత్రి చెప్పబెట్టకుండా చిట్టీలు వేస్తూ ఉంటారు కదా, వేసేటప్పుడు బాగుంటుంది. తీరా అన్ని తీసుకుని ఏమైపోతారు వాళ్ళు? జంప్. చూడండి, కార్య ఆరంభము కంటే కార్యాంతం మేలు, ఒకని జన్మదినము కంటే ఒకని మరణదినం మేలు. ఈరోజు ఈ దినం మేలు. ఎందుకంటే ఒక సేవకుని మనం జ్ఞాపకం చేసుకోవడం, అతని పరిచర్యని, అతడు పడిన ప్రయాసని, అతడి నమ్మకాన్ని. అంటే అలా పరిగెట్టాలి. నేను నిజంగా చెప్తున్నా, నేను ఇలాగా అనేక ప్రాంతాలు తిరుగుతున్నానంటే నాకు ఇన్స్పిరేషన్ దేవుడి మామే. నేను ఇలా తిరగలుగుతున్నానంటే అంటే ఆయన అలా తిరిగాడు, అలాగ తిరగాలి, అలా తిరిగి సేవ చేయాలి. అనేక ప్రాంతాలకి, పల్లెటూర్లకు వెళ్ళి తిరగలుగుతున్నాను. సండే మా దగ్గర చర్చి చూసుకొని మళ్ళీ బయలుదేరుతాం. 12 గంటలకు అట్లా బయలుదేరి చివరి అక్కడికి వెళ్ళేసరికి 7-8 అయింది. అక్కడ ప్రార్థన ముగించుకొని మరలా రిటర్న్ వచ్చేసరికి 2-3 అవుతుంది. ఇంటికి వచ్చేసరికి మరలా ఉద్యోగానికి వెళ్ళిపోతాం. అంటే ఇదంతా ఎక్కడిది? దేవుని కృప ఉండాలి. అంటే వారు అక్కడ నీరు పోసారు కదా, ఆ నీరు ఏమైపోద్ది? ఆయన ప్రార్థన చేసి ఉంటాడు, నా పిల్లలు సేవ చేయాలి, నా కుటుంబం సేవ చేయాలి, అవునా,
నాతోనే ఇది ముగించబడకూడదు. ఇది నాతో ముగిస్తే ప్రయోజనం వ్యర్థం. ఇప్పుడు మేము ఇలాగ సేవ చేస్తున్నప్పుడు దానికి కారణం ఆయన ప్రార్థన, ఆయన ప్రయాస. ఒక కుటుంబంలో ఒక్కడుంటే చాలు, ఏమవుతుందంటే ఆ కుటుంబం మొత్తం రక్షించబడుతుంది. ఒక్కరు చాలు, ఒక్కరు. చూడండి, దానియేలు నువ్వు బహుప్రియుడవు గనుక నీవు గనుడవు అంటాడు. దేవుడు సాక్షాత్తు దేవుడే దిగొచ్చాడంటే ఒక మనిషిని కొరకు చూడండి, అంటే ఎంతగా నిలబడి ఉంటాడు. దేవుడి గారు సేవ చేసే రోజుల్లో ఆయన అంత పేరు రావడానికి గల కారణం ఆయన కంప్లీట్గా దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి అలాగా చేయగలడు. అదే మనుషుల మీద ఆధారపడితే చేస్తామా? చేయలేం. మన మనుషుల మీద కాదు, మన పునాది ఎక్కడ ఉండాలంట? దేవునిలో ఉండాలి. దేవునిలో ఉండే ఏ పనైనా సరే, అవునా, దేవునిలో ఉండే ప్రతి పని కూడా అది దీవించబడుతుంది, అది ఆశీర్వదించబడుతుంది. దేవుడు లేకుండా ఎన్నున్నా ఏమున్నా అదంతా వ్యర్థమైనట. దేవుడు లేని కార్యం అంతా వ్యర్థం. కాబట్టి ఈ రోజుల్లో మేము ఇలాగ నిలబడ్డామంటే అది నా కృప కాదు, నా జ్ఞానము కాదు, నా చదువు కాదు. చదువా? ఈ రోజులు ఉంటే రేపు వెళ్ళిపోతాం. ఇంతలో కనబడి అంతలో ఆవిరైపోయే నీటి బుడగలాంటి జీవితాలు, అవునా? మనకి ఎప్పుడు ముగిసిపోద్దో తెలియదు. ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళేందుకు గ్యారంటీ ఉంటుందా? మనకి లేదు. అందుకే మనం చేసేది ఈరోజే నేను లాస్ట్ అనుకొని చేయాలంట. ఒక సేవకుడు అంటాడు, ఈరోజే నీ చివరి ప్రసంగం అని చెయ్యి. ఆయన పులిపెట్టెక్కి చేసేవాడంట, ఈరోజే నా చివరి ప్రసంగం. అంటే ఏ పని చేసినా రేపు ఉంటామో లేదో తెలియదు. కాబట్టి ఉన్న రోజు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో. మనం దీపం ఉండగానే చూడండి, హిజ్కియాకి చెప్తాడు, హిజ్కియా నీ ఇల్లు చక్కబెట్టుకో అంటే హిజ్కియా ఇల్లు చక్కబెట్టుకున్నాడు. అహీతోపేలు అని ఒకడు ఉంటాడు, అవునా? అబ్షాలోము యొక్క దగ్గర పనిచేసేటువంటి మంత్రి. అతను ఏమైపోయాడు? ఇల్లు చక్కబెట్టుకో అంటే ఇల్లు చక్కబెట్టి ఊరుబోసుకొని చనిపోయాడు. అవునా? మనం లోకరీతిగా తీసుకుంటే ఒక రకంగా ఉంటుంది, ఆత్మీయంగా తీసుకుంటే ఇంకొక రకంగా ఉంటుంది. ఆయన డేవిడ్ గారు అలా చేశారు కాబట్టి మేము ఇలాగా చేయగలుగుతున్నాం. ఇప్పుడు ద్రాక్షావల్లి, ఈ యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఉంటుంది, నేను ద్రాక్షావల్లిని మీరు తీగలు, నాలో ఫలింపని ప్రతి తీగను ఏం చేస్తాడంట? తీసేస్తాడు. మరింతగా ఫలించాలంటే ఏం చేయాలి? ఆ ద్రాక్ష చెట్టుని కత్తిరించాలంట. ఎంత కత్తిరిస్తే అంతగా ఫలిస్తుందంట, కత్తిరించకపోతే ఫలించదంట. ఎన్ని కత్తెరలు వేస్తే అన్ని గెలలేస్తుందంట. అది ద్రాక్ష చెట్టుకున్నటువంటి గుణం. ఆ ద్రాక్ష చెట్టు కనుక మనం అంటపడితే ఆయనలో ఉన్నది మాలోకి ప్రవహిస్తూ ఉంది. యేసయ్యలో ఉన్నది ఆయనలో ఉంది, ఆయనలో ఉన్నది మాలో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు నమ్మదగిన దేవుడు. చాలా టైం అయింది. మన దేవుడు నమ్మదగిన వాడు. మన కొరకు ప్రాణం పెట్టాడు. ఎవరైనా ప్రాణం పెడతారా? ప్రాణం తీసేయమంటే తీసేస్తారు. 50 రూపాయలు కూడా వచ్చి ప్రాణం తీసేవాళ్ళు ఉన్నారంట. బీహార్ వాళ్ళు ఉంటారు. 50 రూపాయలు ఇచ్చినా చాలు, వాడికి అవసరం. 100 రూపాయలు ఇచ్చినా చంపే వాళ్ళు ఉన్నారు. కానీ ప్రాణం పెట్టాలంటే ఎవడి వల్ల కాదు, ఎవరు ప్రాణం పెట్టలేరు. యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆ యేసయ్యనే డేవిడ్ గారు బోధించారు. డేవిడ్ గారు కానీ వజ్రమ్మ గారు కానీ, వజ్రమ్మ, అందుకే నా కూతురికి డానీ వజ్ర అని పెట్టా. డేవిడ్ వజ్రమ్మ, ఆ రెండు కలిపిన పేరు పెట్టాం. అంటే వారు అలాగూ ప్రయాసపడ్డారు కాబట్టి వారి ప్రయాస మాలోకి స్థిరపడింది. దేవుడు ఈ సంఘాన్ని ఇంకా అంచెలంచెలుగా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఒక్క వాక్యాన్ని ముగిస్తాను. చివరిగా కళ్ళు మూసుకుంటూ ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, మీ ఘనమైన నామాన్ని బట్టి నీకు వందనాలు. మహోన్నతుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు ప్రభువా. అయ్యా, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న గొప్ప దేవా, నీకు వందనాలు. అయ్యా, ఈ దినమునైనా నీ సేవకుడు అయ్యా డేవిడ్ గారు చేసినటువంటి ప్రయాసని మేము జ్ఞాపకం చేసుకున్నట్టుగా తండ్రి, నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. అవును ప్రభువా, నీతిమంతునికి అయ్యా అదిగో తండ్రి జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీ సేవకుని జ్ఞాపకం చేసుకున్నాం. అతడు ప్రయాసను
అతడి విశ్వాసాన్ని, అతడి నమ్మకాన్ని నీపైనే గురి కలిగి జీవించాడు. కాబట్టి అయ్యా, నమ్మదగిన దేవా, మేము జ్ఞాపకం చేసుకున్న ప్రతి మాటను మా వెనుకల్లో దీవించి ఆశీర్వదించమని, ఫలభరితంగా మార్చమని, అనేకులకు ఆశీర్వాదకరంగా, నీకు మహిమకరంగా ఈ పరీక్షలను దీవించమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం చెప్పండి. మళ్ళీ ఒకసారి ఒక 2 విషయాలు జ్ఞాపకం చేశారు. అవి నేను జ్ఞాపకం చేసే లోపల మీరు పలహారం సిద్ధపరచుకోండి. పలహారం మంచి సమయంలో మంగాలి షారోన్ గారు, కందులు ఏబేల్ రాజు గారు ఇద్దరు కలిసి ఒక పాట పాడతారు. దూరం నుంచి వచ్చారు అతిథులుగా. మన వాళ్ళు చాలామంది ఉన్నారు. మేము పాడలేమా, మాకెవరా అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. మనం ఎప్పుడు పాడుతూనే ఉన్నాం. ఈరోజు వాళ్ళు దూరం నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకి విద్దాం. తర్వాత ఒక హైందవ కుటుంబంలో పుట్టి అన్యుడిగా క్రైస్తవ్యం తెలియని కుటుంబంలో పుట్టి మహేందర్ గారు ప్రభువుని అంగీకరించి ఈరోజు దేవుని పరిచర్యలో ఇంత బలంగా, స్థిరంగా దేవుని సన్నిధానంలో ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో మరి మంచి దేవునికి స్తోత్రం చెప్పండి. 2 విషయాలు జ్ఞాపకం చేశాడు. ఒకటి, ఎవరైనా లేటుగా వస్తే గేట్ వేసేవాడని నాన్న. రెండవది, ఆయన దేవుని మీద ఆధారపడ్డాడు. ఇప్పుడు ఆ 2 విషయాలు నేను చెబుతా. మీరు పలహారాలు సిద్ధపరచుకోమన్నానుగా, వాళ్ళు ఎవరు త్యాగనంతసేపు నేను చెబుతానే ఉంటా, వినండి. రాత్రి ఒక తల్లి చెబుతుంది నాకు, నేను లేటుగా వస్తుంటే పేరు చెప్పాలంట, ఆరుసుకొని తీర్చుకొని వస్తుందమ్మా, గేట్ వేయండి అన్నాడంట. సరే, ఇప్పుడు అట్లా లేటుగా వచ్చేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. చివరిలో 12:30కు వచ్చి ఆ తలుపు కాడ చిరుకు నెట్టుకొని కూర్చుంటున్నారు. నేను అన్నానే అనుకో, నన్ను బతకనిస్తారా? నువ్వు కాబోతే నీ చర్చిలే వేడా, అవతల లైన్లో ఉంది, ఆ లైన్లో ఉంది, ఆ లైన్లో ఉంది, ఎన్ని చర్చిలు లైన్కి ఒక చర్చి ఉంది. అసలు ఇవన్నీ కాదంటే మేమే ఒక చర్చి పెట్టుకుంటాం లేరా? ఇప్పుడు చాలామంది అంటారు, పాస్టర్ గారు బలి కఠినంగా చెప్పేవాడండి, ఈ పాస్టర్ గారు ఏం చెప్పట్లేదు అంటున్నాడు. మందిరంలో ఉండి చెప్తున్నా, నేను చెప్పినంత కఠినంగా వాక్యం బయట సంఘాల్లో ఎక్కడ చెప్పట్లా. విశ్వాసుల దగ్గరికి పోయి మీకు దండం పెడతానమ్మా, నేను ఉన్నంతకాలం రండి అమ్మని బతులు ఆడుకుంటున్నారు విశ్వాసుల్ని. ఏ రోజు బతిమలాడం మీళ్ళకి వచ్చి చెబుతున్నావా? కొంతమంది అయితే ఆదివారం పొద్దున్నే బయలుదేరతారు, ఇంటింటికి తొందర రండి ఆదివారం ఇవ్వాల అంటే వీళ్ళకి మరిచిపోయారు, వీళ్ళకి చెప్పాలి. వాళ్ళు ఇల్లు తిరిగి ఆదివారం ఇవ్వాలి, రండి రండి అని చెబుతాను. వచ్చి పాస్టర్ గారే వచ్చి పిలిచాడు, వెళ్ళకపోతే అట్లని వెళ్తున్నారు. మేము ఎప్పుడన్నా మీ ఇళ్ళకి వచ్చి పిలుస్తున్నామా? వాక్యంలో ఎప్పుడన్నా లాలుచిపడ్డామా? ఎప్పుడు మనుషుల మీద ఆధారపడలా. నాన్న ఓ పాట పాడేవాడు, నాన్న విశ్వాసులమనిపించు కొందరు. కొట్టొద్దులే, మీరు కొడితే నాకు రాదు పాట, నేను పాడితే మీకు రాదు. విశ్వాస జీవితము లేక యుందురు, మనసు మారక క్రియలు లేకను, అవమానకరముగా జీవింతురు. ఇవాళ నేను ఎవరన్నా చూసి మీ మాటలు మారలా, మనసు అంటే నాకంటూ నువ్వు నీతిమంతుడు అంటారు. ఆయన ఖచ్చితంగా పాడాడు అంతే రాసి. ఇచ్చుటకు వెనుకబడి ఉందురు, ఇస్తే పుచ్చుకొనుటకు ముందు కొత్తురు. ఎంతమంది ఇస్తున్నారు ఇప్పుడు చెప్పండి? ఇచ్చేవాళ్ళు ఉన్నారా? ఒక్కొక్క ఇంట్లో నలుగురు పని చేస్తున్నారు. అసలు దశమగాలు ఒక్కళ్ళని ఇచ్చేవాళ్ళు ఉన్నారా? ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారులే, కానీ అసలు ఈయనోళ్ళు నలుగురు ఇళ్లలో పని చేసినా రావట్లే. అసలు దేవునికి తెలీదా? దేవునికి అన్నీ తెలుసు. మరి ఇప్పుడు నేను కఠినంగా చెప్పాను అనుకో, ఎలా ఉంటుంది? ఉంటారా? ఖచ్చితంగా చెప్పేవాడు. ఇచ్చుటకు వెనుకబడి ఉందురు,
ఇస్తే పుచ్చుకొనుటకు ముందు కొత్తురు, మనసు మారక క్రియలో లేకను అవమానకరముగా జీవింతురు. బాధ్యతలివ్వనిసో గుడికి మానుకొందురు, పర్వాలేదని చెప్పుకొందురు. ఏమి ఇగిపోతే బాధ్యతలు, పదవులు ఇగిపోతే, ఒక ఉదాహరణ ఊడితేనంట అవమానం అంట. నేను ఊడుచుకుంటా నా గుడి, నేనేం సిగ్గుపడను. ఆడమ్మ ఒక ఆ ఇంట్లో ఊడుస్తాడేమో నన్ను అనుకోండి, నేను ఊడుచుకుంటా గుడి. ఇప్పుడు అంతా ఆఫీసర్లు అయిపోయారు. ఎవరున్నారు గుళ్ళో పరిచర్య చేసేవాళ్ళు? ప్రార్థన మాత్రం పరిచర్య చేస్తానయ్యా అంటారు. అంతా పుట్టిదే. ఈ పిల్లలు ఈ పూలన్నీ గట్ చేసి పెడుతున్నారు. వాళ్ళల్లో ఒక అరే వాడు బాగా పెడుతున్నాడు, ఏంట్రా నువ్వు సదరటం ఏంటంటే అటు చూసి వాళ్ళతో చేపించుకొని పోతున్నాడు. వాడి అల్లా ఏం చేశాడు, పక్కనోడిని వాడు కూడా గబగ వెళ్ళాడు. వాడు అనేది ఇంకొకడు, ముగ్గురు బయటికి వెళ్ళిపోయారు. ఏంటి అంటే వీళ్ళు లింక్స్ అన్నమాట. అంటే పని చేయనోడు చేసే వాళ్ళని కూడా, ఇది లింకులు అనమాట. ఒకరికొకరికి విశ్వాసులకు కూడా లింకులే ఉంటాయి. ఇప్పుడు పని చేస్తున్నారు అట్లా. పోయిన వారం నేను సెల్ ఫోన్లు చూసే వాళ్ళని గద్దిచ్చానా లేదా? ఏంది ఎవరు వినలేదు? మీరు ఎవరు? ఎంతమంది అవనస్తులు తెలుసా? ఫోన్లు కూడా చూసుకోనిడండి. ఏం చూస్తున్నారు? ఐపీఎల్సా? ఐపీఎల్ ఆడుకోవడం, ప్రార్థనలో కూర్చొని చూసుకోవడం, ఇవన్నీ గద్దిస్తే వాళ్ళు కూడా అనుకుంటారు. మరి రాత్రి ఒక అమ్మ చెప్పినట్టుగా, తల్లి చెప్పినట్టు, మహేంద్ర గారు చెప్పినట్టు లేటుగా వస్తున్నారు గేట్ వేయండి అన్నాం అనుకో, వస్తారా? రారు. అందుకని అంత కఠినంగా లేకపోయినా వాక్యంలో కఠినంగానే బోధిస్తున్నా. దేవుని మీద ఆధారపడ్డాడు నాన్న. ఈరోజు నేను ఏ మనుషుని మీద కూడా ఆధారపడట్లా. ఎవరి మీద ఆధారపడ్డాను? ఎవరు నన్ను పొగుడుతున్నానా? ఒకవేళ నేను అలా పొగడతం చేసుకుంటే ఎంత ఇచ్చేవాళ్ళు, నాకు ఎంత వస్తాయో. ఇప్పుడు అలా పొగడతం లేదేగా మనుషుల్ని. మేము అనుకున్నామండి, మేము ఒకప్పుడు ఎన్ని చేసాము అసలు. ఒకప్పుడు చేసావు కరెక్టే, ఇంకా పొద్దుగూకులు ఆ చేసిన వాళ్ళనే చెప్పుకుంటాం. నుంచే చెబితేనే మంచిదా? కాదు. మనం ఎవరిని పొగడకూడదు. పొగిడితే ఏమవుతుంది? పడిపోతారు ఆత్మీయంగా. కాబట్టి దేవుని మీదే ఆధారపడుతున్నా, దేవుడిచ్చిందే తింటున్నా, ఎవరిని పొగడట్లా. యథార్థమైనటువంటి పరిచర్య, దేవుని కోసం ఆత్మీయంగా స్థిరపడుతున్నాం, విశ్వాసం అలాగనే పెంచుతున్నాం, కుటుంబాన్ని అలాగనే ఉంటున్నాం. దేవుడిస్తే తింటున్నాం, లేకపోతే పస్తులు ఉంటున్నాం. అది దేవునికి తెలుసు. ఎవరి మీద ఆధారపడట్లా, ఎవరిని కూడా అడగట్లేదు. 2 లక్షలు వచ్చాయని నేను ఫోన్ చేస్తే పంపిస్తాడు, కానీ మనుషుల మీద ఆధారపడతామే. ఒక్క మాట చెప్పాడు పెద్ద పాస్టర్ గారు, కొడుకుగా కాదు, నేను కూడా ఆయన ఆత్మీయ తండ్రిగా చెప్తున్నాను, వినండి. నాకు వివాహమైంది, 2 పిల్లలు, చిన్న పిల్లలు, సన్నీ సంధ్య, 2 పుట్టారు. వాళ్ళిద్దరికీ 2-3 సంవత్సరాల వయసు. కుటుంబంలో కష్టంగా ఉంది. అప్పటికి చెల్లెలకి పెళ్ళి కాల, ఇక్కడికి వచ్చింది. అమ్మ, నాన్న, అన్న, వదిన, పిల్లలు అందరూ ఇక్కడికి వచ్చేసారు. నేను పాల ప్యాకెట్ 6 రూపాయలు అప్పుడు. ఇవాళ మనకు తేలిగ్గా ఉంది, కానీ అది కూడా చాలా కష్టమే. ఆ సమయంలో పిల్లలకి ఇడ్లీ కావాలా, పాలు కావాలా, ఇంట్లో తిండి కావాలా, చాలా కష్టంగా ఉందని పరిచర్య చేస్తూనే రాడ్ బెండింగ్ పనికి వెళ్ళాను నేను. ఏప్రిల్ మే నెల అది పేసి దూరంగా తెలియని ఏరియాకి వెళ్ళి రాడ్ బెండింగ్ పనికి వెళ్ళాను నేను. మంచి మే నెల అది. ఆ రాడ్లు అందిస్తున్నా. నేను కట్టిన బిల్డింగ్ కూడా, అంటే నేను కట్టలేదు, ఆ కట్టే బిల్డింగ్కి అందించిన బిల్డింగ్ కూడా చెప్తా. చుట్టుకుంట దగ్గర కమ్యూనిస్ట్ బిల్డింగ్ అది.
ఆ 2 స్టేర్లకి నేనే ముక్కలు నరికి ఇనుము అందించాను రాడ్లు. ఆ సమయంలో మే నెలలో ఆ రాడ్లు నరికి తాడు గట్టి పైకి అందిస్తూ ఉంటే నేను అందించింది ఇప్పుడు నాకు అందించి ఆ రాడ్లు కాలిపోతూ ఉన్నాయి. నాకు తెలియదు చేతులు బొబ్బలు వచ్చినాయి. ఇంటికి వచ్చేసరికి మధ్యాహ్నం పచ్చడితో అన్నం తినాలి. నేను పని నుండి రాలా, ఇంకా నాన్న వచ్చాడంట ఇంటికి. ఎడమ్మాయి వీడని. లేడు మాయ పనికి వెళ్ళాడా అంట. ఏం పనికి అంటే రాడ్ బెండింగ్కి వెళ్తున్నాడు వారం నుంచి. ఎందుకు అంటే ఇంట్లో కష్టంగా ఉంది. కష్టంగా ఉంటే పనికి వెళ్ళాల్సిన పని ఏముంది, మరి అక్కడ ఉన్నాయి. సరే వాడిని పని చేసుకొని బతకమని అని చెప్పేసి వచ్చేసాడు అంతే. ఆ 2వ రోజు నేను ఇక్కడికి వస్తే అప్పుడు చెప్పాడు ఒక మాట, నువ్వు పని చేసుకొని బ్రతికినంత కాలం దేవుడు నిన్ను పట్టించుకోడు. ఎందుకు? దేవుడు అనుకుంటాడంట వాడు పని చేసుకొని బతుకుతున్నాడు, నా మీదేం ఆధారపడ్డాడు, వాడంతటా వాడు బతుకుతున్నాడులే బతుకు అంటాడంట. పాస్టర్ గారు చెప్పిన మాట చెప్తున్నా, నువ్వు పని కూడా చేయకుండా పస్తులుండి ప్రార్థన చేయి. అరే వీడు నా మీదే ఆధారపడ్డాడు రా, నిన్ను పోషిస్తాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ రోజు నుంచి నేను పనికి వెళ్ళలా. పస్తులున్నామని తెలుసు. పావలాలు 10 రూపాయలు మాకు వచ్చిన కానుకలు మాకు తెలుసు. కష్టపడి పరిచర్య చేశాం. పుట్టుకతో మేము ఔశ్వర్యవంతులం కాదు, పుట్టుకతో నాన్న ఔశ్వర్యవంతులు కాదు. 100,000 ఆత్మలను రక్షించాడు నాన్న, కానీ 100 రూపాయలు మాత్రం ఎప్పుడు చూడలా. నేను ఇప్పటి వరకు కూడా లక్షలు చూడలా. అయినా దేవుడు అన్ని అవసరాలు తీరుస్తున్నాడు. నేను అనేక మంది సావుకులకి ఎంత ఇస్తున్నానో నాకు తెలుసు. దేవుని సన్నిధానంలో చెప్తున్నాను. నెల వచ్చేసరికి నాకు వచ్చే దాంట్లో నేను ఇంచుమించు సగం దేవునికి ఇస్తున్నా. కుటుంబంలో కష్టాలు ఉన్నా సరే నాకు తెలుసు ఆ పరిస్థితి. కాబట్టి దేవుని మీద ఆధారపడ్డాం, దేవుడే పోషిస్తున్నాడు. కఠినంగా బోధిస్తున్నాం కాబట్టి విశ్వాసులు నిలబడుతున్నారు. దేవునికి స్తోత్రం. ఈ రీతిగా మరొక పర్యాయము మనమందరం మరి యవనస్తులు సహోదరులు ఉన్నారు, సహోదరులు ఉన్నారు, ఏమనుకోవద్దు, నన్ను క్షమించండి. ఎందుకంటే అందరికీ సమయం ఇస్తే వాళ్ళు కూడా చెప్పాలనుకుంటున్నారు పాస్టర్ గారి గురించి. మీరు ఎప్పుడూ చెబుతూనే ఉన్నారు, ఇంతకుముందు మన మీటింగుల్లో కూడా చెప్పారు. ఇవాళ కొత్తగా మరి వారిద్దరికి కూడా ఇవ్వగలిగాం. కాబట్టి మనమందరం ప్రభు వచ్చే వరకు నమ్మకంగా విశ్వాసంగా ఆయన వేసినటువంటి ఆ పునాదిలో స్థిరపడి దేవుని కొరకు ప్రతిఫలించుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం అండి. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంది. ముందు కనికరం ప్రార్థన చేస్తుంది, తర్వాత పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంది. మైకట్ అందియండి. అందరూ తలలు వంచండి. విత్తినది ఒకరు, ఏరు వేసింది ఒకరు, నీరు పోసింది ఒకరు, వృద్ధి చేసింది దేవుడే. కాబట్టి నానా పరిచర్యలు విత్తనాలు వేశాడు విశ్వాసులుగా. ఎంతోమంది సహోదరులు అందరం కలిసి అనుదినము వాక్యమని నీరు పోస్తున్నాం. మిమ్మల్ని వృద్ధి చేస్తుంది దేవుడే. దేవుని కొరకు ప్రతిఫలించుదాం. ప్రార్థన చేస్తారా? కనికరం ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రమయ్యా. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోక ఇదిగో నాయన మమ్మల్ని రాత్రి సమయం వరకు నీ రెక్కల చోట్ల మమ్మల్ని భద్రపరిచినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ రోజును చూడలేక మా ముందు అనేకులు మరణించి ఉన్నారు. మమ్మల్ని అయితే జీవంలోనికి నడిపించిన జీవాధిపతి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన ఈ సమయంలో నీ దాసుని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. నాయన ఇదిగో నాయన నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవటము మనుషుల కుటుంబాలకు ఆశీర్వాదకరము ప్రభువా. నాయన ఆశీర్వాదములు దీవెనలు మా కుటుంబాలకి కుమ్మరించండి ప్రభువా. నాయన నీ దాసుని కురికి నాయన అనేకులు విన్నాము ప్రభువా. ఆ సాక్ష్యమును బట్టి మేమందరము కుటుంబము నాయన సాక్షార్థకముగా జీవించులాగున సహాయము దయచేయండి రాజా.
నాయన ఇదిగో నాయన నీ దాసులు చెప్పిన వాక్యాలు ప్రతి హృదయాన్నిలో నాయన నాటబడులాగున సహాయం దయచేయండి నాయన. నీ దాసుడు చెప్పి ఉన్నారు, వారు ఏ స్థితిలో నుండి ఏ స్థితికి వచ్చారో నాయన అది నమ్మకమైన వాడివి నాయన. నాయన ఎవరైతే నమ్ముతారో వారికి సమస్తము చేయగలిగిన వాడవు ప్రభువా. నాయన నీ దాసుని ఈ స్థితిలో ఉంచావు అంటే అది నీ కృపయే ప్రభువా. నాయన నీ దాక్షాన్ని హస్తముతో నాయన కుచుమాలని లేపినందుకే నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇంకా సంఘాన్ని అంచెలంచెలుగా దీవించండి రాజా. సంఘాన్ని కట్టాలని నాయన ఆశ కలిగి ఉన్న ప్రాణమును నాయన మీరు తృప్తిపరుస్తారు ప్రభువా. ఆశని నెరవేర్చువాడవు నీవే ప్రభువా. ప్రార్థిస్తున్నాం, సంఘమంతయు ప్రార్థిస్తుంది. నీరు కట్టండి, ఫలింప చేయమని అడుగుచున్నాం ప్రభువా. నాయన ఇదిగో నాయన ఇప్పటి వరకు తల వంచిన బిడ్డలందరి కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ త్వరలో రానయ్యున్న యేసయ్య నామమున అడిగి వేడుకుచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. స్తోత్రమయ్యా, స్తోత్రం రాజా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని 24 పెద్దలు 4 చెవులు కోటాను దేవదూతల చేత కెరుబు శరాబుల మధ్యలో స్తుతుల మీద ఆసీనుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామంలో ఉన్నత నామంలో ఈ రాత్రికాల సమయంలో ప్రత్యేకంగా నాయన నీ దాసుడు పెద్ద కాపరి అయా తండ్రి తన సేవా పరిచర్యను మేము స్మరించుకుంటూ తనను మేము జ్ఞాపకం చేసుకునడానికి ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు దేవా. ప్రత్యేకించిన ఆయన తండ్రి ఈ దినమంతా కూడా నీ కాపుదల దయచేసావు. గడిచిన దినాలన్నీ కూడా కృపాక్షేమములే మా వెంట వచ్చాయి ప్రభువానికి వందనాలు స్తోత్రాలు. అవును నాయన, మా జీవితం ఏ పాటిది ప్రభువా, ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే నీటి ఆవిరి వంటి వారము నాయన, నీకు వందనాలు స్తోత్రాలు. సాగిపోతున్న నీడ వంటి వారమయ్యా, నీకు స్తోత్రం స్తోత్రం. భూమి మీద ఒలికిన నీరు ఎత్తలేని స్థితిలో ఎలా ఉంటుందో అలాగే ఉన్నటువంటి వారము నాయన, ఎత్తలేని నీటి వంటి వారమైనప్పటికీ ప్రభువా అయా మా ఆయుష్ కాలము నాయన ఇదిగో నరుని ఆయుష్ ఎంత కొంచెము చేసి ఉన్నామని దావీదు గారు చెప్పినట్లుగా ప్రభువా, ఎంత కొంచెం ఆయుష్లో కూడా ప్రభువా ఇదిగో నాయన ఈ దినాన మేము నాయన సజీవులుగా లెక్కించబడ్డామంటే మా మంచితనము కాదు, మా ధర్మకార్యాలు కాదు, మా పుణ్యకార్యాలు కాదు, మాలో ఏ యోగ్యత లేదు ప్రభా. కేవలం నీ కృప, నీ దయ, నీ కనికరమే ప్రభు మా మీద ఉన్నది కనుకనే మేము ఇంకా నిర్మూలము కాలేదు ప్రభు. నీకు వందనాలు స్తోత్రాలు. ప్రతి దినము సమాధిలో నుండి విమోచించబడుతున్నాము దేవానికి వందనాలు స్తోత్రాలు. దావీదు గారు నాయన నిన్ను స్తుతించినట్లుగా మేము కూడా నా ప్రాణమా నా అంతరంగం సమస్తమా యెహోవా నామమును సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము అన్నాడు గనక అవును తండ్రి, మా దోషములన్నీ మా పాపములన్నీ నీ మీద వేసుకొని ప్రభా మాకు ఎంతో ఉపకారము మీరు చేశారు. ఆధ్యాత్మికంగా మమ్మలను నశించిపోవచ్చున మమ్మలను వెతికి రక్షించారు. నీ ప్రియమైన పిల్లలుగా, నీ సొత్తైన ప్రజలుగా, నీ పరిశుద్ధ గుంపులో ఒకరిగా చేసినందుకు వందనాలు స్తోత్రాలు. విమోచించబడిన వారిగా మమ్మల్ని చేసినందుకు వందనాలు స్తోత్రాలు. అయా యెహోవా తమకు దేవుడు కాగలిగిన జనులు ధన్యులని దావీదు గారు చెప్పిన మాట మా విషయంలో నెరవేర్చినందుకు వందనాలు స్తోత్రాలు. నీ పిల్లలైనందుకు వందనాలు, మీరు మా దేవుడైనందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభువా ప్రత్యేకించి ఈ దినాన నాయన ఈ సమయంలో నాయన ఆయా పెద్ద దాసుడు పెద్ద కాపరి నాయన ఇదిగో తనను జ్ఞాపకం చేసుకునడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. అవును నాయన, నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరం అంటున్నావు తండ్రి. ఈ లోకంలో నీతిమంతులు లేరు, ఒక్కరు లేరు, అందరూ పాపము చేసి ఏకముగా పనికి మాలిన వారై ఉన్నారంటున్నాడు భక్తుడు. కానీ ప్రభా కేవలము నీ కృప ద్వారా మేము నీ రక్తము ద్వారా నీతిమంతులుగా మార్చబడ్డాము దేవానికి వందనాలు. అదే క్రమంలో కూడా నీ దాసుడు నీతిమంతుడుగా మార్చబడ్డాడు నీ రక్తము ద్వారా ప్రభా. నీ సేవకునిగా ఏర్పాటు చేసుకున్నావు మీ దాసుని తండ్రి, నీకు వందనాలు. పెద్ద కాపరి ఎంత పరిచర్య చేశాడో, ఎంతగా నీ కొరకు నాయన ప్రయాసపడ్డాడో, ఎంత కన్నీళ్లు కార్చి సంఘాలను కట్టాడో, ఆత్మలు రక్షించాడు, వేల మంది ఆత్మలను రక్షించాడు ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయా తన కార్చిన కన్నీరంతటిని మీరు విన్నారు దేవానికి స్తోత్రాలు. అదే పునాది మీద మేము కూడా ఉండడానికి అయా నాయన మేము కూడా దీవించబడడానికి, మేము పరిచర్యలు ఉండడానికి
చేయడానికి మాకు కూడా ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. అయా ఇదిగో ప్రభా, అంత మాత్రమే కాదు నాయన, అయా తనను జ్ఞాపకం చేసుకుంటూ దాసులు ప్రభా, మొదటిగా నాయన ఇదిగో తండ్రి నాయన స్వర్ణరాజు పాస్టర్ గారు ఎంతో విధముగా తన సాక్ష్యాన్ని చెప్పుకుంటూ తనకు ఇచ్చిన తన పట్ల దాసుడు పలికిన ప్రవచనాన్ని నాయన పలుకుతూ ప్రభా, తన పెద్ద దాసుని గురించి ఎంతో మంచి సాక్ష్యాన్ని ఇది నాన్న మేము వినగలిగాము దేవా. ఒక పరిచర్యలో ఆ దాసుడు నిలబడ్డాడంటే ఆ కాపరి నాయన లేకపోతే ఆ దాసుడు చెప్పిన మాటలని ఇది నాన్న మేము నాయన తండ్రి సాక్ష్యాన్ని విన్నాము దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఆయా సాక్ష్యం చెప్పి వాక్యం చెప్పిన దైవదాసుడు సువర్ణరాజు పాస్టర్ గారిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. తన పరిచర్యను తన సంఘాన్ని మీరు ఇంకను నాయన అత్యధికంగా ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాం దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఆ రీతిగా హైదరాబాద్ నుంచి వచ్చిన నీ దాసుడు ఆయా తండ్రి మహేంద్ర గారి కొరకు కనికరము కొరకు వారికి ఇచ్చిన ఇతర బిడ్డల కొరకు స్తోత్రం. అనుకోకుండా మీ దాసుని మీరు మా మధ్యలో నిలబెట్టినందుకు వందనాలు, స్తోత్రాలు. వారి పరిచర్య మీరు కూడా దీవిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు. ఆయా వారు ఎంతో మంచి ఉన్నత ఉద్యోగాన్ని చేస్తున్నాడు నీ దాసుడు. అయినప్పటికీ కూడా ప్రభా ఆయా ఉద్యోగము పట్ల వ్యామోహము కలిగిన వ్యక్తిగా లేడు కానీ ఆత్మల భారము కలిగిన వ్యక్తులుగా భార్యాభర్తలు పరిచర్యలో ప్రయాసపడుతున్నారు నాయన, నీకు వందనాలు. వారి సంఘాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి ఇద్దరు బిడ్డల్ని దీవించండి, వారి పరిచర్యని దీవించండి. ఏ గ్రామాలు వెళ్ళి పరిచర్య చేస్తున్నారో ఆయా అక్కడ మీరు ఆత్మలను మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాం దేవానికి వందనాలు తండ్రి. నిజముగా పెద్ద దాసుడు చేసిన ప్రార్థన కుమారుల మీద నాయన, కుమార్తెల మీద, అల్లుళ్ళ మీద, మనమరాళ్ళ మీద, ఆయా మనవాళ్ళ మీద ఎంతగానో ఉంచారో మేము చూస్తున్నాము దేవా. కుమార్తెలందరినీ మీరు ఉన్నత స్థానంలో ఉంచారు దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. నిజముగా నీతిమంతుని యొక్క సంతానము తదనంతరము తరతరములు దీవించబడుతుందని చెప్పినట్లు కానీ మీ దాసుని ప్రార్థన మీరు వ్యర్థం చేయలేదు రాజా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఆయా కుమార్తెల మీద, అల్లుళ్ళ మీద, ఆయా వారి సంతానం మీద ఉంచావు, కుమారుల మీద, ఆయా వారి కోడళ్ళ మీద, వారి కుమారుల మీద ఉంచినందుకు వందనాలు. ఈ పరిచర్య మీద ఉంచినందుకు వందనాలు, స్తోత్రాలు నాయన. అవును దేవా, తన ప్రార్థన మా మీద కూడా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు. అయా స్తోత్రం. మీ దాసుని ఎల్లవేళలా మేము జ్ఞాపకం చేసుకుంటూ ఆ పరిచర్యలు మేము పాలిభాగస్తులమైతూ ఆ ప్రార్థన ఎలా కన్నీరు విడిచాడో ఆ రీతిగా మేము కన్నీరు విడుస్తూ సంఘాల కొరకు, ఆత్మల కొరకు మేము కూడా నాయన పట్టుదల కలిగి మీ దాసుని వలె మేము కూడా పరిచర్య చేయగలిగిన స్థితిలోనికి మమ్మల్ని ఇంకను నడిపించమని ప్రార్థిస్తున్నాం దేవా. చెప్పబడిన మాటలు వచ్చినాయన, మీ సేవకులు చెప్పిన మాటలన్నీ మా హృదయాలలో స్థిరపరిచి బలపరచండి. సంఘ కాపరి చెప్పిన మాటలు కూడా మా హృదయాలలో స్థిరపరచండి. మీ దాసుడు ఏ రీతిగా నీ మీద ఆధారపడ్డాడో నాయన మేము చూస్తూనే ఉన్నామయ్యా. అదే పరిచర్య ఇంకా ముందు కొనసాగుటకు సహాయం దయచేసి వచ్చిన ప్రియ సహోదరి సహోదరులందరినీ కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించండి అయా. మేమందరము కూడా ప్రార్థనాపరులుగా, ఆత్మీయులుగా నీ రాక కొరకు ఎదురు చూసే ధన్యతను కృపను మాకు దయచేయమని ఆరంభించిన ప్రార్థన నుండి ఇప్పటి వరకు మీరు నడిపించారు. ఇక ముందు కార్యక్రమం అంతట్లో మీరుండి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొంది మమ్మల్ని బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుదాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ కూడి ఉన్న మనకందరకు సదా తోడైనను గాక. ఆమేన్. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, అడుగులు తడబడిన అలసటపై పడిన, అడుగులు తడబడిన అలసటపై పడిన, చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. అంధకారమే దారి మూసిన
తీసిన అంధకారమే దారి మోసిన నిందలే నన్ను కృంగదీసిన తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నన్ను చేర్చుతాడు తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నన్ను చేర్చుతాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు మీదోటి వేసిన వేసిన తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యము వరకు నన్ను నొక్కుతాడు తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యము వరకు నన్ను నేర్పుతాడు నడిపిస్తాడు నా దేవుడు కలలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు కలిమి కరిగిపోయిన నాకున్న కలిమి కరిగిపోయిన నా యొక్క బలిమి కరిగిపోయిన తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నన్ను చేర్చుతాడు తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నన్ను చేర్చుతాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు అడుగులు తడబడిన అలసటపై పడిన అడుగులు తడబడిన అలసటపై పడిన చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెంది చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెంది నడిపిస్తాడు
హల్లెలూయా.